వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో విప్లవాత్మక మార్పుల ప్రభావం తాజా 10వ తరగతి ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. మంగళవారం పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అధ్యక్షతన జరిగిన 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాన్ని సాధించిన పాతపట్నం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుండి వర్చువల్ గా పాల్గొన్నారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయ వర్గానికి శుభాకాంక్షలు తెలపడంతో పాటు విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. మండలాల వారీగా టాపర్లను పేర్లతో పలకరిస్తూ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు. పాఠశాలల విద్యలో సమూల మార్పులు చేసి కార్పొరేట్ ఫలితాలకు తలదన్నే స్థాయిలో విజయాలు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి అందిన వసతులు, నాణ్యమైన విద్య గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఆ శాఖలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయని, వీటి ద్వారా విద్యార్థుల బలమైన భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామని పేర్కొన్నారు. మెగా డిఎస్సి, తల్లికి వందనం, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్, సమూల మార్పులతో మధ్యాహ్న భోజనం, ప్రశాంతమైన తరగతి గదులు, అత్యుత్తమ ఫలితాల సాధనకు అనువుగా రూపొందించిన పాఠ్యపుస్తకాలు, రాజకీయాలు లేకుండా రాజముద్రతో చదువులు, ఇది ఆంధ్రప్రదేశ్ విజన్ అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ముఖ్యంగా శ్రీకాకుళం విద్యార్థులు మరింత స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు. దేశ స్థాయిలో రోల్ మోడల్ గా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరోసారి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్య విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ విద్యార్థులు గ్లోబల్ స్థానంలో పోటీ పడగల సామర్థ్యం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ నుండి వర్చువల్ గా రామ్మోహన్ నాయుడు భాగస్వామ్యం అవ్వగా సభా కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కూటమి శ్రేణులు, స్థానికులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయం 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, టీజీ భరత్, వి సుభాష్, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మంత్రి పయ్యావుల కేశవ్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. సమావేశంలో ఇంధన, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల రంగాలకు చెందిన పలు కీలక ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చ నిర్వహించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడులు, భూ కేటాయింపుల ప్రతిపాదనలు సమగ్రంగా పరిశీలించి ఆమోదం తెలపడానికి ఎస్ఐపిబి ముందుకు సాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కకపోవడంపై వైఎస్ఆర్సీపీ యువ నాయకులు పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆదేశాల మేరకు యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య బుధవారం పోలాకి మండలం తలసముద్రం గ్రామంలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో జొన్న పంట పొలాలను పరిశీలించి రైతులకు అందుతున్న గిట్టుబాటు ధరలపై రైతులతో ముఖాముఖి చర్చించారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఫలితంగా రైతులు దళారుల చేతిలో మోసపోతూ తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత జగనన్న ప్రభుత్వంలో జొన్న క్వింటాకు 2100 వచ్చేదని, నేడు కూటమి ప్రభుత్వంలో కేవలం 1600 రూపాయలకే కొనుగోలు చేయటం దారుణమని ధ్వజమెత్తారు. రైతు సంక్షేమాన్ని విమర్శించి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని దుయ్యబట్టారు. రైతులకు అండగా ఉండి వారికి న్యాయమైన మద్దతు ధర లభించే వరకు పోరాడతామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా రైతాంగాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం కేవలం అమరావతి కోసం పనిచేస్తున్నట్లు, రాజధాని తప్ప ఎక్కడ పేద ప్రజలను గాని, మహిళా సోదరీమణులను గాని, రైతులను గాని ఆదుకోవడానికి కాసిన చొరవ కూడా చూపించుకుంటా ఈ కూటమి ప్రభుత్వం అధికారం చలాయిస్తూ పూర్తిగా రైతులను పక్కన పెట్టి కనీసం మా ప్రాంతంలో ఉన్నటువంటి మొక్కజొన్న రైతులు ఈ రోజు నానా ఇబ్బందులు పడుతూ వాతావరణం సహకరించక పండించుకున్న పంట చేతికందిన సమయంలో ఈ రోజు అకాల వర్షాలతో మొక్కజొన్న మొత్తం తడిచిపోయి రోడ్ల మీద ఎండేసుకుని ఉంటే కనీసం ఈ ప్రభుత్వానికి చలనం లేకుండా కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రకటించిన మద్దతు ధర ప్రకారం కొనాల్సిన బాధ్యత కూడా తీసుకోకుండా పూర్తిగా రైతాంగాన్ని పక్కన పెట్టి దళారీ వ్యవస్థ
వ్యవస్థలను ప్రోత్సహిస్తూ ప్రతి క్వింటాల్ కూడా 3-4 కేజీలు వాళ్ళ కమిషన్ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం నడిపిస్తుంది. రైతులకు అండగా నిలబడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఏకోన్ముఖులయ్యి రాష్ట్రం మొత్తం మీద అదే విధంగా నర్సన్నపేట నియోజకవర్గంలో కూడా అందరూ కూడా రైతుల తరపున రైతుల పక్షాన్ని నిలబడడానికి కంకణం కట్టుకొని ఈ రోజు మీ అందరం కూడా పోలాకి మండలంలో తలసముద్రం పంచాయతీకి వచ్చి ఈ రోజు గ్రామస్తులతో మాట్లాడి ఈ రోజు మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులు కనుక్కొని ఈ రోజు ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు మరి ఇప్పటికైనా సరే సింగపూర్ పర్యటనలు సింగపూర్ టూర్లు మానుకొని స్థానికంగా ఉన్న రైతుల ఇబ్బందులను చూసి వాళ్ళు తక్షణమే మద్దతు ధర ప్రకటించి పండించిన ప్రతి మొక్కజొన్న గింజ కూడా కొనాల్సిందిగా తడిసిన ప్రతి మొక్కజొన్న గింజ కూడా కొనాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు పంటను సేకరించాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో నర్సన్నపేట నియోజకవర్గ స్థాయి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జిల్లా మరియు మండల అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రైతులకు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం స్పందించిన పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని పార్టీ కార్యాలయం వారంతా హెచ్చరించారు. నర్సన్నపేట పట్టణంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గొలి మోహన్ హాస్పిటల్ రహదారిలో నెల రోజులుగా పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. అలాగే సీఎం పర్యటన సందర్భంగా పట్టణంలో 20 వార్డుల్లో 10 టీంలను ఏర్పాటు చేసి కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో ద్రాక్షాయిని, డిపిఓ స్వరూపురాణి, డిఎల్పిఓ గోపి బాల తదితరులు పాల్గొన్నారు. నర్సన్నపేటకి ఈ పారిశుద్ధ్యం ఒక రూపురేఖ మారాలి. ఇది కాకుండా పబ్లిక్లో కూడా అవగాహన రావాలి. దీనికోసం ఈ రోజు నుంచి మన నర్సన్నపేటలో ఈ పారిశుద్ధ్యం చూడడానికి స్పెషల్ ఆఫీసర్స్తో పెట్టడం, అలాగే డిప్యూటీ ఎంపీడీఓస్ బయట నుంచి విజిట్ చేయడం. ఇది కాకుండా పారిశుద్ధ్యం పదాయిగా ఎలా ఉంది అది సొంతంగా చూడడానికి ఇక్కడికి పొద్దున్న నుంచి మనకి 20 వార్డ్స్లో ఒక 2 వార్డుకి కలిపి ఒక స్పెషల్ ఆఫీసర్ ఇక్కడ పెట్టడం, అలాగే బయట నుంచి కూడా ఈ నెక్స్ట్ ఒక వారం కోసం ఒక 200 మంది వరకు ఒక వర్కర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా కొన్ని వెహికల్స్ అంటే ఒక 10 ట్రాక్టర్స్ కానీ ఇతర చేసి టీఎంఎస్ ఇది ఎందుకనంటే ఎవరు కానీ నర్సన్నపేట వస్తే శ్రీకాకుళం తర్వాత మేజర్ పంచాయతీ ఇది. ఇక్కడ మంచి కమర్షియల్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. ఓల్డ్ బిజినెస్ కూడా చాలా బాగానే ఇంటర్ కాబట్టి మన నర్సన్నపేట ఒక మంచిగా పబ్లిక్ కూడా మనం చూపించాలి, పబ్లిక్ కూడా మనకి హెల్ప్ చేయాలి. దీనికోసం ఈ ప్రోగ్రామ్ పెట్టాలి. ఇది కాకుండా పబ్లిక్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, ఇప్పుడు ఒక వారం 10 రోజుల లోపల మొత్తం క్లీన్ చేసి మన నర్సన్నపేట ఎలా ఉంటుంది అది మనం చూపిస్తాం. బట్ కానీ దీని తర్వాత ఇన్ఫాక్ట్ ఇప్పటి నుంచి దయచేసి రోడ్డు మీద కాలువలు అది చక్కగా వేయకూడదు. మీ ఇంటికి ప్రతిరోజు ఈ శానిటరీ సిబ్బంది రావడానికి బాధ్యత నాది. వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా వస్తారు, ఏదో ఒక టైంకి వస్తారు, అదే పర్సన్ వస్తారు. సో కాబట్టి ఆ పర్సన్ ఈరోజు రేపు మీరు తెలుసుకొని ఎవరు ఉన్నారు, ఖచ్చితంగా ప్రతిరోజు వాళ్ళకి చెత్త ఇవ్వడానికి బాధ్యత మనది. ఇది కమర్షియల్ షాప్స్ ఉండొచ్చు, లేకపోతే రెసిడెన్షియల్ ఇల్లు కూడా ఉంటుంది. ఇది కాకుండా ప్రతి ఒక్క కమర్షియల్ షాప్లో చెత్త కొండి పెట్టాలి, షాప్ బయట చెత్త ఉండకూడదు. అది కూడా ప్రతి షాప్ నేషనల్ హైవే పైన, అదే ఓల్డ్ నేషనల్ హైవే పైన షాప్ వరకు చెప్పడం జరిగింది. మన అట్లీస్ట్ దీని నేపథ్యంలోనే నర్సన్నపేట ఒక మంచి మార్క్ మనం తీసుకురావచ్చు. దీనికోసం ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. పబ్లిక్కి నాకు ఒక్కటే రిక్వెస్ట్, మీరు దయచేసి ప్రతి ఒక్క శానిటరీ వర్కర్కి మీరు కూడా సాయం చేయండి. ఒకవేళ తప్పుగా రాకపోతే, ఒకవేళ పొరపాటున రాకపోతే 24 గంటలు ఆ చెత్త మీ ఇంట్లోనే ఉంచుకొని మరుసటి రోజు మళ్ళీ ఆ శానిటరీ వర్కర్కి మీరు ఇస్తే చాలా చాలా బాగుంటుంది. అది నేను మీడియా మీద తర్వాత అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 16వ తేదీన జిల్లాకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లలో ఏమాత్రం లోటుపాట్లు ఉండకూడదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. సమయం తక్కువగా ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం నర్సన్నపేటలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ హరివం పాండ్యాతో కలిసి కలెక్టర్ పలు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
జమ్మూ అలాగే ఎస్వీఎల్ మిల్లు వద్ద చార్మలా చెరువు సమీపంలో బహిరంగ సభ నిర్వహణకు ప్రతిపాదించిన స్థలాలను వారు నిశితంగా తనిఖీ చేశారు. అలాగే తామరపల్లి వద్ద గతంలో ఉన్న హెలిప్యాడ్ కు తక్షణమే పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పర్యటనలో భాగంగా పైడితల్లి అమ్మవారి ఆలయం సమీపంలోని చెత్త నుండి సంపద కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ కంపకాయ రోడ్లోని స్క్రాప్ దుకాణం, ప్రైవేట్ ప్లాస్టిక్ గ్రేడింగ్ కేంద్రాలను పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులతో ముచ్చటించి వారి సమస్యలను, వారికి అందుతున్న వేతనాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నర్సన్నపేట పట్టణం పరిశుభ్రంగా కనిపించాలని పేర్కొన్నారు. వీధుల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పక్కా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ బందోబస్తు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేయగా జాయింట్ కలెక్టర్ ఆయా శాఖలు పూర్తి చేయాల్సిన పనులపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణమూర్తి, డీఎస్పీ డి లక్ష్మణరావు, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ వెంకటేశ్వర్ ప్రసాద్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎన్టీఆర్ భరోసా, పింఛన్ల పంపిణీ, గృహ నిర్మాణ పనులు, ఉపాధి హామీ పథకం అమలులో జిల్లా మెరుగైన స్థానంలో ఉండాలని జేసీ స్పష్టం చేశారు. వేసవి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. భూముల సర్వే, మ్యూటేషన్ల ప్రక్రియను వేగవంతం చేసి సేవల్లో పారదర్శకత పెంచడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. 22A సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజా సానుకూల దృక్పథం విషయంలో IVRS ద్వారా వచ్చే కాల్స్ ను నిశితంగా పరిశీలించాలన్నారు. ఈ సమీక్షలో అసిస్టెంట్ కలెక్టర్ హరివం పాండ్యా, డిఆర్ఓ ఇన్ఛార్జ్ పద్మావతి, సిపిఓ ప్రసన్నలత, డిఎంహెచ్ఓ అనిత, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న జనగణన ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. నగరంలోని పీఎం కాలనీ సచివాలయాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ హనుమంతు కూర్మారావుతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జనగణన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. జనగణన ప్రక్రియలో సచివాలయ సిబ్బంది అనుసరిస్తున్న విధానాలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అడ్మిన్ సెక్రటరీతో మాట్లాడుతూ వివరాల నమోదులో ఎలాంటి తప్పులు దొరలకూడదని, ప్రతి ఇంటి సమాచారం సమగ్రంగా ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన ఈ ప్రక్రియలో వేగం పెంచాలని స్పష్టం చేశారు. అనంతరం సచివాలయ పరిధిలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై కలెక్టర్ సమీక్షించారు. కాలనీలో పెన్షన్లు అందుతున్న లబ్ధిదారుల సంఖ్య, పంపిణీ తీరుపై ఆరా తీశారు. అభివృద్ధి పనుల పురోగతిని, స్థానిక సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో రాజీ పడకూడదని, కాలనీలు అద్దంలా మెరవాలని కమిషనర్ కు సూచించారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు సకాలంలో అందేలా చూడాలని, సచివాలయానికి వచ్చే అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఇతర మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. గూడెంలో నిర్వహించిన బడి పిలుస్తుంది కార్యక్రమంలో ఆయన బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంవత్సరంలో ప్రవేశాలపై ప్రభుత్వం ముందస్తుగానే దృష్టి సారించిందని, ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటికీ ప్రక్రియను ప్రారంభించినట్లు వివరించారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు తరలించేందుకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గడిచిన కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో అధికారులు, ఉపాధ్యాయులు పర్యటిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, అందిస్తున్న పథకాలను వివరించి ప్రవేశాలను ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో ర్యాలీల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులతో సమగ్ర శిక్ష అధికారి పి వేణుగోపాలరావుతో కలిసి శ్రీకాకుళం మండలం గూడెం గ్రామంలో పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆధునిక బోధన,
అధునాతన సామగ్రి, అర్హత గల ఉపాధ్యాయులు, ప్రవేశాలు పొందే వారికి ప్రభుత్వం అందిస్తున్న విద్యార్థి మిత్ర పథకం ద్వారా ఉచితంగా కిట్ల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం తదితరాల గురించి తెలియజేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను ఆయన కోరారు. గూడెంలో నిర్వహించిన బడి పిలుస్తుంది కార్యక్రమంలో 22 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు వివరించారు. ఆమ్దాల్వలస పట్టణంలోని జూనియర్ కాలేజీ మైదానంలో కప్ T20 జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ఆమ్దాల్వలస శాసనసభ్యులు, రాష్ట్ర PUC చైర్మన్ కోన రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టుభావన పెరగడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే క్రీడాకారులతో పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బ్యాటింగ్ చేసి తొలి బంతిని ఆడి టోర్నమెంట్ ను అధికారికంగా ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుండి పాల్గొన్న జట్లకు స్వాగతం పలుకుతూ క్రీడలను ఆరోగ్యకరమైన పోటీ వేదికగా భావించాలని సూచించారు. యువత క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం కూడా క్రీడా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీయడం కోసం ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ తమ్మినేని గీతా విద్యాసాగర్, జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్, క్రీడా సంఘాల ప్రతినిధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ అంతర్జాతీయ మేకప్ ఆర్టిస్ట్ అనురాగ్ ఆర్యవర్ధన్ నేతృత్వంలో జూన్ 9వ తేదీన విశాఖలో సెమినార్ ను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక సింధూరా హాస్పిటల్లో డాక్టర్ పైడి సింధూరా చేతుల మీదుగా పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పైడి సింధూరా మాట్లాడుతూ విశాఖలో జరగనున్న ఈ వేదికలో అనురాగ్ ఆర్యవర్ధన్ మెళుకువలను తెలియజేస్తారని, అవార్డు కార్యక్రమం కూడా ఇందులో ఒక భాగమని, శ్రీకాకుళం జిల్లాలో ఉండే బ్యూటీషియన్స్ అతివలందరూ పాల్గొని ఆర్యన్ అందిస్తున్న నాణ్యమైన, ఖచ్చితమైన సలహాలను పాటించి సౌందర్య నిపుణులుగా ముందుకు సాగాలన్నారు. ఈ అవగాహన సదస్సు, అవార్డు వేడుకలలో పాల్గొనాలనుకుంటే శ్రీకాకుళంలో ప్రముఖ సౌందర్య నిపుణురాలు, పారస్ మేకప్ స్టూడియో అధినేత ప్రిస్కిల్లా గిరిరాజ్ ను సంప్రదించాలన్నారు. అనంతరం ప్రిస్కిల్లా గిరిరాజ్ మాట్లాడుతూ ఆసిస్ హెర్బల్ కేర్ ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తుండగా శ్రీకాకుళం జిల్లా పారస్ మేకప్ స్టూడియో నుండి సహకారం అందిస్తుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన మేకప్ ఆర్టిస్ట్ అనురాగ్ మేకప్ మంత్ర ద్వారా ఇంటర్నేషనల్ మేకప్ మాస్టర్ క్లాసులు, బ్రైడల్ ఎడిటోరియల్ కోర్సులను నిర్వహిస్తున్నారని, ఈ మాస్టర్ క్లాసుల్లో లైవ్ డెమోలు, ప్రొడక్ట్ నాలెడ్జ్, అవార్డు ప్రాధాన్యోత్సవాలు ఉంటాయన్నారు. నిపుణుల శిక్షణ, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మేకప్ టెక్నిక్స్, లుక్ అండ్ లెర్న్ సెమినార్లు ఉంటాయని, ప్రొడక్ట్ నాలెడ్జ్, చర్మ సంరక్షణ, క్లయింట్ మేనేజ్మెంట్ పద్ధతులపై అవగాహన కల్పిస్తారని, ఆసక్తి గల అతివలు ఈ కార్యక్రమంలో పాల్గొని సెమినార్ను విజయవంతం చేయాలన్నారు. పూర్తి వివరాలకు లేదా కార్యక్రమం ఎంట్రీ పాసుల కొరకు పారస్ మేకప్ స్టూడియోను చరవాణి 9573294909 ద్వారా సంప్రదించాలన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.